వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళ్తే కనుక శారదను ఎలాగైనా సరే బాధ పెట్టాలి అనుకున్న అపూర్వ తన ప్లాన్ ప్రకారము నలుగురు భర్త చనిపోయిన ఆడవాళ్లను పిలిపించి మరీ శారదతో భర్త చనిపోయిన స్త్రీగా తయారు చేయాలని చూస్తూ ఉంటుంది. ఆ తతంగానికి మీరాయే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే అప్పుడు బాధపడిన కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ, ఏంటి మీరు ఇలా చేస్తున్నారేంటి? నా కొడుకు ఇద్దరి మెడలోనూ తాళి కట్టాడు, కానీ ఒకరి మెడలో తాళి తెగినా సరే నా కొడుకు చనిపోయినట్టే కదా, మీరు ఇలా ఎలా చేస్తారు అని బాధతో అడుగుతుంటే, మీరు నోరు ముయ్యండి, మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి, మీ వల్లే ఇదంతా, మీరు మా మరదలైన మీరాకి న్యాయం చేసుంటే మేము ఈరోజు ఇలా చేయాల్సి వచ్చేదే కాదు కదా. మీ అబ్బాయి ఇద్దరి మెడలో తాళి కట్టాడు కదా, ఒక్కరి మెడలో తాళి తగినంత మాత్రాన చనిపోయినట్టు కాదు. మా మరదలు మీరా మెడలో తాళి ఉంటుంది కాబట్టి మీ కొడుకుకొచ్చే నష్టం ఏమీ లేదు, తను బ్రతికున్నట్టే, మీరు నోరు మూసుకొని జరిగేది చూస్తూ ఉండండి అని అపూర్వ ఇష్టం వచ్చినట్టుగా కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటే తను కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తతంగమంతా జరిగిన తర్వాత వచ్చిన ఆడవాళ్ళు శారదను బలవంతంగా తయారు చేస్తూ ఉంటే శారద అంగీకరించదు. నువ్వు కనుక అంగీకరించకపోతే నీ కూతురు పూర్ణిమని మేము అసలు పనికి రాకుండా చేస్తాం, చాలా ఇబ్బంది పెడతాం అని అపూర్వ బ్లాక్మెయిల్ చేసేసరికి శారద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇక ఆ నలుగురు ఆడవాళ్ళు కూడా శారదను పుణ్యస్త్రీగా చేసి ఆ తర్వాత గాజులు పూలు అన్నీ కూడా తీసేస్తారు. ఇక తాలిబొట్టు మెడలో నుంచి తీయబోతూ ఉండగానే ఆపండి అని గగన్ కోపంగా వచ్చేస్తాడు. ఇక గగన్ని చూడగానే అపూర్వ కొద్దిగా షాక్ అయిపోతుంది. ఏంటి అపూర్వ గారు, ఏంటి ఈ తతంగమంతా? మా అమ్మని ఇంతలా ఇబ్బంది పెడతారా? మీలాంటి ఆడదాన్ని బతకనివ్వను అని అపూర్వ మీదికి వెళుతూ ఉంటే శరత్ చంద్ర, ఏంట్రా ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం? నువ్వు ప్రతాపం చూపించాల్సింది ఆడవాళ్ళ మీద కాదు, నా మీద అని శరత్ చంద్ర అనేసరికి, ఓ మరి నువ్వు మాత్రం ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపిస్తావా? నీకేదైనా కోపం ఉంటే నా మీద మగవాడిలా తిరగబడాలి, అంతేకాని అన్యం పుణ్యం తిరగని మా అమ్మని ఇంతలా ఇబ్బంది పెడుతూ ఇంతమంది ముందు చూస్తూ ఉండగానే తనను బాగా బాధ పెట్టారు, మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను అని గగన్ శరత్చంద్ర మీదికి వెళుతూ ఉంటే శారద, ఆగు గగన్ అని ఏడుస్తూనే ఆపుతుంది. వాళ్ళు తప్పు చేశారని మనం కూడా తప్పు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది నాన్న అని కుమిలిపోతూనే శారద కుప్పకూలిపోతూనే మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇంత జరిగినా కూడా వీళ్ళను క్షమించమని అంటున్నావు? ఈ కుటుంబం గురించి నీకు తెలియదు. మనం వీళ్ళ మంచి ఎంత కోరుకున్నా సరే వీళ్ళు మాత్రం మన చెడునే కోరుకుంటారు. ఏంటి పిన్ని, నిన్ను మా నాన్న పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పిన్ని అని ప్రేమగా పిలిచాను, చెర్రీ కోసమని నీతో ఎంతో బాగా మాట్లాడాను, కానీ ఆ విలువను నువ్వు నిలబెట్టుకోలేదు. నా తల్లికి ఇంత అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నావు కదా, మరి ఒకవేళ తన మెడలో తాళి తెగితే నీ మెడలో కూడా తాళి తెగినట్టే కదా పిన్ని అని గగన్ అడిగేసరికి, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మీ అమ్మని మేమేమైనా ఇక్కడికి పిలిచామా? మేము పిలవలేదు, తనంతటా తానే వచ్చింది. ఇక్కడ జరిగింది నీకు తెలియకుండా మాట్లాడకు అని మీరా అంటుంది. ఏదైనా కానివ్వండి, మా అమ్మ ఇక్కడికి వచ్చింది, వస్తే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? ఇది ఎక్కడ న్యాయం? అసలు తను మీ ఇంటికి వస్తే మీరు ఇంతలా కించపరుస్తారా? అసలు మనుషులేనా మీరంతా? మనిషి జన్మ ఎత్తిన వాళ్ళేనా? ఒక్క ఆడది బాధపడుతుంటే ఇంతమంది చూస్తూ ఉన్నారు మిమ్మల్ని అని మళ్ళీ గగన్ మీదికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు. ఆగు గగన్ అని పిలిచేసరికి, రా పెద్ద మనిషి రా, నీ వల్లే, నువ్వు చేసిన మోసం వల్లే ఈరోజు మా అమ్మ ఎంతలా ఇబ్బంది పడుతుందో చూడు, తనను ఎంతలా అవమానిస్తున్నారో చూడు. నువ్వు ఒక చాతకాని వాడిలా నీ కుటుంబాన్ని రోడ్డున వదిలేసి వెళితే నేను నా తల్లిని చెల్లిని ప్రేమగా చూసుకున్నాను, అలాంటిది ఇలాంటి వాళ్ళందరూ వచ్చి నా కుటుంబం జోలికి వస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? వీళ్ళని ఇక్కడే నరికేస్తాను అని గగన్ కోపంగా ఊగిపోతూ ఉంటాడు.
గగన్ కోపాన్ని కంట్రోల్ చేయలేక కృష్ణప్రసాద్ మౌనంగా ఉండిపోతాడు. చూసావు కదమ్మా, చూసావా, నీకు ఇంత అవమానం జరుగుతున్నా కూడా కొంచెం కూడా నోరు తెరిచి మాట్లాడని మనిషి కోసం నువ్వు ఇంతలా విలవిలలాడుతున్నావా? అవసరం లేదమ్మా, ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉండాల్సిన అవసరం లేదు. చూడండి, ఇంకొకసారి మా అమ్మ జోలికి వస్తే మిమ్మల్ని ఎవ్వరిని విడిచిపెట్టను. మా చెల్లిని, మా అమ్మని నేను తీసుకొని వెళ్తున్నాను. మీలో ఎవ్వరికైనా దమ్ముంటే ఆపి చూపండి అని గగన్ ఛాలెంజ్ విసిరి మరీ శారదను, పూర్ణిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదంతా తెలియని భూమి మాత్రం అక్కడ చెర్రీతో కూర్చొని ప్లాన్ చేస్తూ ఉంటుంది. చెర్రీని పైకి ఎత్తుతూ, నువ్వు ఎంత గొప్పవాడివి తెలుసా, నువ్వు ఎంత వీరుడివి తెలుసా, ఎంత శూరుడివి తెలుసా, నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు అని చెర్రీని మెచ్చుకుంటూ పైకి ఎత్తుతూ తనకు కావాల్సింది అడుగుతుంది. ఎలాగైనా సరే శారద అత్తయ్యని, కృష్ణప్రసాద్ మామయ్యని కలపాలి చెర్రీ అని అనగానే చెర్రీ ఒక్కసారిగా భయపడిపోతాడు. అమ్మో, ఏంటి ఇంత పెద్ద బాధ్యతనా, నా వల్ల అవుతుందా? అసలు శరత్చంద్ర మామయ్యని చూస్తేనే నాకు గజగజ వణుకొచ్చేస్తుంది. అలాంటిది నువ్వు ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలిపే పని అంటే నా వల్ల కాదు కదా భూమి అని చెర్రీ అంటాడు. అంత భయపడేటోడివి నువ్వు నక్షత్ర మెడలో తాళేలా కట్టావు? మాకోసమే కదా. అలాంటిది నువ్వు ఎంతగానో ఇష్టపడి పెద్దమ్మ అని పిలిచే శారదా అత్తయ్యకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటావా చెర్రీ? ప్లీజ్ చెర్రీ, మనం ఇద్దరం కలిసి వాళ్ళని ఎలాగైనా కలుపుదాం అని భూమి నచ్చజెప్తూ ఉంటుంది. సరేలే, అయితే హెల్ప్ చేస్తాను. అవును, అయినా నాకు ఒక డౌటు. ఒకవేళ నేను మా నాన్నను, శారద పెద్దమ్మని కలిపేస్తే మరి మా అమ్మ పరిస్థితి ఏంటి అని చెర్రీ అమాయకంగా అడుగుతాడు. దాంతో భూమి, అమ్మో తేడా వచ్చేలా ఉందే అని అనుకుంటూ, లేదు, వాళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు. శారదా అత్తయ్య, కృష్ణప్రసాద్ మామయ్య, మీరా అత్తయ్య ముగ్గురు కలిసే ఉంటారు అని భూమి చెప్పగానే, ఓ ఓకే, వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం, నేను, బిందు, పూర్ణి ముగ్గురం కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటామన్నమాట. చాలా బాగుంది, చాలా బాగుంది, వినడానికి చాలా హ్యాపీగా ఉంది అని చెర్రీ భూమి మాయలో పడిపోయి ఒప్పుకుంటాడు. ఇక భూమి ఇంటికి బయలుదేరుతుంది. ఇంట్లో జరిగిన ఏ విషయం కూడా భూమికి తెలియదు. ఇక్కడ కృష్ణప్రసాద్ మీరాతో మాట్లాడుతూ ఉంటాడు. మీరా, అసలు నువ్వు ఆడదానివేనా? భూమిని కలవడానికని శారద ఇంటికొస్తే తనను నువ్వు అంతలా అవమానిస్తావా? ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా ఇదంతా నువ్వు చేస్తావా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే మీరా కోపంతో రగిలిపోతూ, ఏంటి, మిమ్మల్ని అడిగేదేంటి? మీరు నన్నడిగే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? నాకు చెప్పే వాళ్ళ పిల్లల్ని కలుస్తున్నారా? మీరు కావాలని నాకు ద్రోహం చేస్తున్నారు, అందుకే నేను ఇలా చేశాను అని మీరా కూడా గట్టిగా అరుస్తుంది. ఓ, అయితే ఇదంతా నీ ఇష్ట ప్రకారమే జరిగిందన్నమాట. అంటే శారద మెడలో తాళి తెంచేస్తే నేను చనిపోయినట్టే కదా. ఇక చనిపోయిన వాడికి ఈ ఇంట్లో విలువేముంటుంది? అసలు నీ మెడలో తాళి కట్టిన రోజు నుంచి ఈ ఇంట్లో ఒక్క రోజైనా, ఒక్క వ్యక్తైనా నన్ను మనిషిగా గుర్తించారా? నన్ను వెట్టి చాకిరి చేసే ఒక పనివాడిలాగా, ఇంట్లో ఏ విలువ లేని ఒక వ్యక్తిలాగా చూశారే తప్ప నాకంటూ ఎవ్వరైనా విలువిచ్చారా? మీ వదిన తీసి పడేసినట్టు మాట్లాడుతుంది, మీ అన్నయ్య ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. అయినా సరే అన్నీ భరించి నీ కోసం నేను అన్నీ వదులుకొని ఇక్కడ ఉంటే నువ్వేమో ఇప్పుడు శారద మెడలో తాళి తెంచేసి నేనేదో చనిపోయాను అని క్రియేట్ చేస్తావా? నువ్వు నాకొద్దు, నేను ఆ శారద దగ్గరికే వెళ్ళిపోతాను. నువ్వు నేను వెళ్తున్నాను అని ఇంతలా బాధపడుతున్నావు కదా, ఇక మీదట నిజంగానే బాధపడు, నేను శారద దగ్గరికే వెళ్ళిపోతున్నాను అని కృష్ణప్రసాద్ తేల్చేసి చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. ఇక మీరా కళ్ళల్లో కన్నీళ్లు ఆగనే ఆగవు. వద్దంటే వద్దు, మీరు లేకపోతే నేను అస్సలు ఉండలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, మీరు లేకుండా నేను బతకలేను. మీకోసమే కదా నేను ఇదంతా చేస్తుంది, మిమ్మల్ని దూరం చేసుకోలేకే కదా మిగిలిన వాళ్ళని బాధ పెడుతుంది అని మీరా బతిమిలాడుతూ ఉంటే కృష్ణప్రసాద్ మాత్రం అస్సలు లొంగడు. నేను వెళ్ళిపోతాను అన్నట్టుగానే ఖచ్చితంగా కూర్చుంటాడు. కానీ మీరా పట్టు వదలకుండా కృష్ణప్రసాద్ కాళ్ళని పట్టుకొని మరీ బతిమిలాడేసరికి కృష్ణప్రసాద్ కరిగిపోయి బాధపడుతూ అలాగే మంచం మీద కూర్చుంటాడు. ఇక ఇక్కడ ఇంతలోనే ఇన్స్పెక్టర్ శరత్చంద్రకి ఫోన్ చేస్తాడు.
హలో శరత్చంద్ర గారు, మీకోసం ఎన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నానో తెలుసా? అసలు ఫోన్ ఎత్తరేంటి అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? నేను కాస్త బిజీగా ఉన్నాను, చెప్పండి అని శరత్చంద్ర అడుగుతాడు. అసలు మీరిన్ని రోజులుగా మీ భార్య ప్రమాదవశాత్తు చనిపోయింది అనుకుంటున్నారు కదా, కానీ అది నిజం కాదండి. మీ భార్యను వేరే వాళ్ళు చంపేశారు అని ఇన్స్పెక్టర్ అనగానే, ఏంటి ఇన్స్పెక్టర్, మీకేమైనా మతిపోయిందా? నా భార్య అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తే చనిపోయింది, కానీ మీరిప్పుడేమో 20 ఏండ్ల తర్వాత ఎవరో చంపారు అంటున్నారు. అలా అనడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా, లేక ఆధారం ఉందా, లేక చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తే మీరిలా నాకు కాల్ చేస్తున్నారా అని శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటే, పక్కనే శరత్చంద్రకు జ్యూస్ తెచ్చిన అపూర్వ ఇదంతా వింటూ షాక్ అయిపోతుంది. ఇక తనలో తాను కంగారు పడుతూ అపూర్వకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇన్స్పెక్టర్ మాత్రం, అది సాక్ష్యమైతే ఉంది సార్, కానీ ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఆ వీడియోను నేను పూర్తిగా చూశాను అని బయటికి చెప్తూనే ఇన్స్పెక్టర్ మనసులో, అమ్మో చంపింది వీళ్ళ రెండో వైఫ్ అపూర్వే అని చెప్పితే నేను ఏదైనా రిస్కులో పడతానో ఏమో, ముందు ఎవరో తెలియదు అన్నట్టుగానే చెప్దాం, ఆ కెమెరా దొరికినప్పుడు నిజం చెప్తే సరిపోతుంది అని ఇన్స్పెక్టర్ మనసులో అనుకొని, అంటే మీ మిస్సెస్ని చంపింది ఎవరో మాకు క్లియర్గా కనబడలేదు, కాకపోతే ఖచ్చితంగా ఎవరో ఒక ఆడమనిషే తనని చంపేసింది, అది వీడియోలో చాలా క్లియర్గా కనిపించింది సార్, మేం కూడా ఆ వీడియో కోసమే వెతుకుతున్నాం, అది దొరికితే ఖచ్చితంగా మీకు చూపిస్తాం అని ఇన్స్పెక్టర్ అనగానే, ఏమంటున్నారు ఇన్స్పెక్టర్? అంటే నా శోభాని నిజంగానే ఎవరో చంపేశారా? అసలు అలా ఎలా జరిగింది? మీరు ఎలా చూశారు? ఆ చూసింది ఎవరో మీకు గుర్తుందా? ప్లీజ్ చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇన్స్పెక్టర్, చెప్తున్నాను కదా సార్, ఆ చంపిన ఆడవ్యక్తి ఎవరో మాకు తెలియదు, కానీ ఆ కెమెరా ప్రస్తుతానికి మిస్ అయ్యింది, కానీ మీకు తప్పకుండా త్వరలోనే దాన్ని అందిస్తాం, కాకపోతే మీ మిస్సెస్ది మాత్రం ఖచ్చితంగా హత్యే సార్ అని ఇన్స్పెక్టర్ చెప్పగానే శరత్చంద్ర కుప్పకూలిపోతాడు. ఇక అపూర్వ దగ్గరికి వచ్చి, ఏమైంది బావా, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు శరత్చంద్ర ఇన్స్పెక్టర్ అన్న మాటలన్నీ చెప్తాడు. నా శోభాని ఎవరో చంపారంట, అసలు దేవతలాంటి నా శోభాని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, పైగా ఒక ఆడవ్యక్తి అని అంటున్నారు, అసలు ఎవరికైనా నా శోభ మీద శత్రుత్వం ఎక్కడుంటుంది, అంత మంచి మనిషిని ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారు, ఇన్ని రోజులుగా నా శోభ ప్రమాదవశాత్తే చనిపోయింది అనుకున్నాను, ఎవరో చంపేశారు అని కూడా నేను ఆలోచించలేకపోయానే, అయ్యో శోభ అని అంటూ శరత్చంద్ర కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. బావా, ఆ ఇన్స్పెక్టర్ ఏదో తప్పుగా ఫోన్ చేసి ఉంటాడు, అతని దగ్గర ఉంటే సాక్ష్యం చూపించేవాడు కదా, సాక్ష్యం లేదు, ఎక్కడికో వెళ్ళింది అని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇందులో ఎంత నిజం ఉందో మనకి తెలియదు కదా బావా, నువ్వెందుకు కుమిలిపోతున్నావు, తను ఇంకేదో చూసి ఇంకేదో చెప్పుంటాడు, నువ్వు బాధపడకు అని తన బావకి కావాలని వేరే విధంగా మైండ్ని డైవర్ట్ చేసి పెడుతుంది అపూర్వ. ఆ తర్వాత కంగారుగా అపూర్వ బయటికి వచ్చేసి, నిజంగానే ఆ ఇన్స్పెక్టర్ దగ్గర సాక్ష్యం ఉందా, ఆ ఇన్స్పెక్టర్ నన్ను చూసేశాడా, అమ్మో 20 ఏండ్ల తర్వాత నాకు ఏంటి పరిస్థితి, ఆ విషయం కనుక బయటికి వస్తే భవ నన్ను బతకనిస్తాడా, ఇక్కడికిక్కడే నన్ను చంపేస్తాడు, ఇక భూమి నన్ను వదులుతుందా, లేదు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని రౌడీలకు వెంటనే ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ని కిడ్నాప్ చేయండి అని ఇన్స్పెక్టర్ డీటెయిల్స్ అన్నీ కూడా రౌడీలకి ఇస్తుంది. ఇక రౌడీలు ఆ ఇన్స్పెక్టర్ని కిడ్నాప్ చేసేస్తారు. ఇక్కడ భూమి చెర్రి ఇద్దరూ కూడా శారదని కృష్ణప్రసాద్ని కలపాలని ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ విషయం మాట్లాడడానికి భూమి శారద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ శారద కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండడంతో, అత్తయ్య ఏమైంది అత్తయ్య, ఇంతలా ఎందుకు ఏడుస్తున్నారు, పూర్ణి నువ్వైనా చెప్పు, నువ్వు కూడా అలాగే ఉన్నావేంటి, ఎందుకు మీరు ఇంతలా బాధపడుతున్నారు అని గుండెలు పగిలేలా ఏడుస్తున్న వాళ్ళని ఓదారుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఒక్కరు కూడా ఒక్క విషయం చెప్పరు. అంతలోనే కోపంగా గగన్ కిందికి వచ్చి, ఇదంతా తమరిదయే, తమరి నిర్వాకమే, మీరు మీ కుటుంబ సభ్యులు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు కదా, ఎవరో ఒకరు మా జీవితాల్లోకి వచ్చి మా మనశ్శాంతిని పాడు చేస్తూనే ఉంటారు కదా అని గగన్ అంటూ ఉంటే, ఏంటి బావా ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మా వాళ్ళు నీకేం చేశారని, ఏం జరిగిందని ఇదంతా మాట్లాడుతున్నావు అని భూమి అడుగుతుంది. అప్పుడు గగన్, ఏం జరిగిందో నీకు మీ వాళ్ళు చెప్పలేదా, నీవు ఎంతగానో ఇష్టపడే మీ నాన్న చేసిన ఘనకార్యం నీకు ఇంకా తెలియలేదా, వెళ్ళి ముందు ఆ విషయాన్ని తెలుసుకో అని గగన్ కోప్పడేసరికి భూమి ఆవేశంగా అక్కడి నుంచి బయలుదేరుతుంది.
ఇక వేగంగా భూమి ఇంటికి వెళుతూ ఉంటే శివ కూడా వాళ్ళక్కని వెతుక్కుంటూ అటే తిరుగుతూ ఉంటాడు. ఇక స్పీడ్గా భూమి వాళ్ళ కారు వెళ్తూ ఉన్నప్పుడు శివ అడ్డుగా వెళ్ళేసరికి భూమి శివని గుద్దేస్తుంది. అయ్యో, ఎవరో కారు కింద పడ్డట్టున్నారే అని భూమి వేగంగా వచ్చి చూసేసరికి శివ అక్కడ పడిపోయి ఉంటాడు. అయ్యో శివ, ఎప్పుడొచ్చావురా నువ్వు? ఎలా ఉన్నావురా? నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వు వచ్చినట్టే నాకు తెలియదే అని తమ్ముణ్ణి చూసిన ఆనందంలో భూమి బాధపడుతూ ఆనందపడుతూ అడుగుతూ ఉంటుంది. అక్క, నాకేం కాలేదక్క, నాకేం కాలేదు. నేను నీకోసమే వచ్చాను, నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. ఈ టెడ్డీ బేర్ నీకు ఇవ్వమని అమ్మ చెప్పిందక్క. అమ్మ నాన్న చనిపోయారు, ఇది నీకు ఎలాగైనా భద్రంగా ఇవ్వమని చెప్పారక్క. అందుకే నేను కష్టపడి మరీ దీన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. తీసుకో అక్క, తీసుకో అని శివ టెడ్డీ బేర్ని భూమికి అందిస్తాడు. ఆ టెడ్డీ బేర్లోనే ఆ కెమెరా కూడా ఉంటుంది. కాకపోతే భూమి దాన్ని అబ్జర్వ్ చేయదు. శివకి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఏమైనా దెబ్బలు తగిలాయా అని ప్రేమగా తమ్ముణ్ణి చూస్తూ ఉంటుంది తప్ప టెడ్డీ బేర్ గురించి అస్సలు భూమి ఆలోచించదు. తమ్ముణ్ణి చూసిన ఆనందంలోనే సంతోషంగా తనని చూస్తూనే ఉంటుంది. మరి భూమి ఆ కెమెరాలో ఉన్న సాక్ష్యాన్ని చూస్తుందా? అపూర్వే కావాలని శోభాచంద్రను చంపేసింది అనే సాక్ష్యం దొరికితే వాళ్ళ నాన్నకు చూపించి గగన్ మీద తనకున్న ఇష్టాన్ని తెలిపి వీళ్ళిద్దరూ ఒక్కటి కావచ్చు అని ప్లాన్ చేస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.